అక్కడ ఆ అగ్ని జ్వాలల పొదలో నుంచి దేవుడు మాట్లాడతాడు మోషేతో. మరి అదే మొదట ఎన్కౌంటర్ అంటారు. అంటే ఆయన యొక్క జీవితము అక్కడ దేవుని చేత పట్టబడుతుంది. మరి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, తన యొక్క ప్రణాళిక ఏంటి మోషే పట్ల, మరి మోషే ద్వారా తను ఏం చేయించాలనుకుంటున్నాడో, తన ఉద్దేశాలు ఏమిటో అన్నీ కూడా ఆ స్థలములో మోషేతో మాట్లాడతాడు దేవుడు. కానీ ముందు తను ఎవరనేది మోషేకు తను తెలియజేసుకుంటాడు. ఒకసారి చూసినప్పుడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా, ఇక్కడ గాడ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు మోసెస్ అండ్ ఆల్సో గాడ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఐడెంటిటీ. దీన్ని ప్రతి ఒక్కరికి దేవుడు, మనము ఎప్పుడైతే ఆయనతో ఒక మంచి సంబంధం కలిగి ఉండి, మరి ఆయన సన్నిధిలో ఎక్కువ సమయమును గడుపుతూ, మరి ఆయన కొరకు మనం ఉన్నప్పుడు, మరి ఆయన మన పట్ల ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు, ఈ విధంగా దేవుడు మన పట్ల స్పందిస్తాడనమాట. ఇక్కడ